కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ బియ్యం మాఫియా 2 వర్గాలుగా చీలిపోయి ఘర్షణకు దిగింది. కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు 2 గ్రూపులు. లావాదేవీల విషయంలో ఈ వాగ్వాదం జరిగి ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, ఏం జరిగింది అక్కడ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు ఆర్థిక వనరులను సృష్టించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలోని ఆదోనిలో రేషన్ బియ్య మాఫియా అనేది చాలా బలపడిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులు ఒక రేషన్ బియ్యాన్ని కలెక్ట్ చేయడంతో పాటు అమ్ముకోవడంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్య అంటే 2 గ్రూపులుగా ఉన్నారు. ఆ 2 గ్రూపుల మధ్య ఈ యొక్క లావాదేవీల్లో తేడాలు రావడంతో నిన్న రాత్రి సమయంలో వారు ఒక మద్యం సేవించడానికి వచ్చిన తర్వాత రెండు వర్గాల మధ్య మాట పెరిగిన పరిస్థితి. లావాదేవీల్లో వారికి పరస్పరం తేడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు కర్రలతో రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. పలువురికి గాయాలైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విజువల్లో ఏ విధంగా ఇంత యథేచ్ఛగా యొక్క మాఫియా నడపడం అనేది కాకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం అనేది ఆదోని పట్టణవాసుల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విచ్చలవిడిగా యొక్క బెల్ట్ షాపులు కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, అదే తరహాలో ఈ రోజు రేషన్ బియ్యం కూడా పెద్ద ఎత్తున ఒక మాఫియా లాగా ఏర్పడి కాసులు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ 2 వర్గాల మధ్యలోనే ఈ యొక్క డబ్బు విషయంలో తేడా రావడం చేతనే పెద్ద ఎత్తున గొడవ దిగిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఇంత మాఫియా నడుస్తున్నా గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు కూడా చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సంబంధించిన టీడీపీ నాయకులు ఇందులో ఉన్నారు కాబట్టి వాళ్ళే వర్గాలుగా ఏర్పడ్డారు కాబట్టి వారి మీద ఎటువంటి కేసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోపోలేని పరిస్థితి. అయితే నిన్న జరిగిన గొడవ ఏదైతే లావాదేవీల విషయంలో చెలరేగిందో ఆ యొక్క గొడవ జరగడం వల్ల అక్కడ ఉన్న స్థానికులు కూడా భయభ్రాంతులైన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క రేషన్ బియ్యం అనేది పెద్ద మాఫియాగా ఏర్పడినారు. వేలాది డబ్బుని కూడా సంపాదిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక వర్గం వారు బియ్యాన్ని తీసుకుని వస్తే మరొక వర్గం వారు వాటిని అమ్మి క్యాష్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ 2 వర్గాల మధ్య అయితే గొడవ తారాస్థాయికి చేరుకోవడం వల్లనే ఈ యొక్క గొడవ అయితే జరిగింది. ఆల్రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.